కారు ప్రమాదంలో మిమ్మల్ని కాపాడి నేను చేసిన చిన్న సాయానికి ఈ రోజు నన్ను ఒక గొప్ప గాయకుని చేశారు. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చిన్నప్పటి నుంచి నన్ను ఆదరించి మనిషిని చేసిన దేవుడు ఒకరైతే, ఇప్పుడు నన్ను ప్రయోజకుని చేసిన దేవుడు మీరు. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి బాబు? తొందరలో నేను తిరిగి మా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే బాబు, కానీ అక్కడికి వెళ్ళాక దూరాన ఉన్న ఈ మనిషిని మర్చిపోవు కదూ? ఆ భగవంతుని మర్చిపోయిన రోజునే మిమ్మల్ని మర్చిపోగలుగుతాను. అక్కడ నాకున్న బాధ్యతలు నెరవేర్చడానికి వెళ్తున్నానే కానీ నిజానికి మిమ్మల్ని విడిచి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ మై సన్. మే జీసస్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మోహన్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన డిస్కో కింగ్ మిస్టర్ చక్రవర్తి మారిషస్ నుంచి మన దేశానికి వస్తున్నారు. ఆయన మన ప్రాంతాలకు రావాలనుకోవడం నిజంగా మన అదృష్టం. అంత పలుకుబడి ఉన్న వ్యక్తికి అభిమానులతో పాటు శత్రువులు కూడా ఉండడం సహజం. ఆయన సెక్యూరిటీ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. బి అలర్ట్. ఎస్ సార్. నమస్కారం బాబు. నమస్కారం కూర్చోండి. గుప్తదానాలు చేసి ఈ శరణాలయాన్ని పునరుద్ధరించిన మహాదాత శ్రీ చక్రవర్తి గారు ఇప్పుడు స్వామీజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రండి. ఏరుజోల పాడేనయ్యా సామి, ఊరుయలయ్యేనయ్యా సామి, కడగని నీ పాదాలు అంజిగాడి తీపి కన్నీరు. స్వామీజీ, మీ ఆశయాలు నెరవేర్చే వరకు నన్ను చట్టం నుండి కాపాడండి. మనిషిని నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వండి. తర్వాత నేనే చట్టానికి లొంగిపోతాను. ఎందరో అనాథలకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు లేని బాధ ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఓ అనాథను గనుక ఈ పసి హృదయాల్లో తాము ఒక అనాథన్న భావన రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. రండి సార్, వారిని పరిచయం చేస్తాను. ఈమె గౌరి. నమస్కారం అండి. నమస్తే. ఈయన రాంప్రసాద్. నమస్కారం సార్. ఈయన సోమరాజు. నమస్తే. ఈమె సరస్వతి. నమస్తే. ఇతను గోపి. నమస్కారం అండి. ఈమె లక్ష్మి. నమస్కారం. లక్ష్మి, ఈ లక్ష్మీ కటాక్షమే లేకపోతే నాకిలా 10 మందికి సాయపడే అవకాశం వచ్చేది కాదేమో. నాకు బస్సు ఎక్కడ ఏర్పాటు చేశారు? జమీందారు గారి కొత్త బంగ్లాలో సార్. మ్మ్. సార్ అకౌంట్స్. లక్ష్మి,
నేను మోహన్ని ఈ మధ్యనే ఇక్కడ బదిలీ వచ్చాను. అవును, నువ్వు చచ్చిపోలేదు. చావాలని ప్రయత్నించినా ఆ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. లక్ష్మి, నువ్వు బ్రతుకున్నట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా సంతోషించుండేవాడు. అతన్ని సంతోషంగా ఉండనిచ్చేవారా మీరు? కనిపిస్తే బేడీ లేరు. అది ఉద్యోగం లక్ష్మి, కానీ నేను మాట్లాడేది అంజి స్నేహితుడుగా. కానీ ఒక్కటి మాత్రం నిజం లక్ష్మి, ఎప్పటికైనా అంజి పట్టుపడక తప్పదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. సరే, ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? ఆత్మహత్య చేసుకోబోయిన నన్ను డాక్టర్ కుచేలరావు గారు కాపాడారు. ఇప్పుడు వారింట్లోనే ఉంటున్నాను. నమస్కారం, రండి కూర్చోండి. డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏమ్మా లక్ష్మి, నన్ను గుర్తుపట్టలేదా? మీరు చక్రవర్తి గారు కదండి? కాదమ్మా, నేను సరిగ్గా చూడు. రండి ఇన్స్పెక్టర్ గారు. ఓ, చక్రవర్తి గారా? గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? డాక్టర్ గారు రాగానే మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. డాక్టర్ గారి కోసమా? మీరు తలుచుకుంటే దేశంలోని స్పెషలిస్టులంతా మీ గుమ్మ ముందు క్యూలో నిలబడతారు. అలాంటి మీరు ఈ కుచేలరావును వెతుక్కుంటూ వచ్చారంటే... ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? లక్ష్మి నా స్నేహితుడి చెల్లెలు సార్. వాడి పేరు అంజి. మేమిద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళం. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సార్. దేవుడు మమ్మల్ని విడదీశాడు. అదేంటి అలా మాయమైపోయారు? లక్ష్మి, అతన్ని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపించడం లేదు. నాకు అలాగే అనిపించడం లేదు. ఏమిటి మీ అన్నయ్య? అవును రాణి, అన్నయ్య నా కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. నేను జాగ్రత్త పడకపోతే అన్నయ్య దొరికిపోయి ఉండేవాడు. ఆ ఇన్స్పెక్టర్ 1000 కళ్ళతో అన్నయ్యను కనిపెడుతూనే ఉన్నాడు. రాణి, అమ్మా రాణి, అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? అవును, మీ ఇంటికి చక్రవర్తి గారు వచ్చేస్తా? అవును మావయ్య, డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. నేను వస్తాను రాణి.